సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటన, తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చారు. ఈ విషయంపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా పోలీసుల కేసు దాకా వెళ్లాయి. ఇటీవలే మంచు విష్ణుపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు మనోజ్. ఈ సంఘటనలకు సంబంధించి చిత్ర పరిశ్రమ నుంచి పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడు హోదాలో మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. మా కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య బంధాలతో కలిగి ఉంటారు. సహకారం, కృతజ్ఞతపై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది. హైదరాబాద్ లో తెలుగు సినిమా పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రతి ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులకు విన్నతి: సన్నిహితమైన విషయాలపై మా సభ్యులు స్పందించొద్దు. సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవటమే మంచిది. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మనం సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం సంగతి గుర్తుంచుకుందాం. ఏ సమస్యలు వచ్చినా మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నా. మా సభ్యులకు ఐక్యత అవసరమని తన ప్రకటనలో పేర్కొన్నాడు మంచు విష్ణు. ఇక సినిమాల విషయానికి వస్తే మంచు విష్ణు ప్రస్తుతం కన్నడ సినిమాలో నటిస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. మహాభారత సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముకుంద్, శివబాలాజీ, కౌశల్, సురేఖ వాణి, సప్తగిరి, ఐశ్వర్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటన, తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చారు. ఈ విషయంపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా పోలీసుల కేసు దాకా వెళ్లాయి. ఇటీవలే మంచు విష్ణుపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు మనోజ్. ఈ సంఘటనలకు సంబంధించి చిత్ర పరిశ్రమ నుంచి పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడు హోదాలో మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. మా కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య బంధాలతో కలిగి ఉంటారు. సహకారం, కృతజ్ఞతపై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది. హైదరాబాద్ లో తెలుగు సినిమా పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రతి ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఈ సమయంలో మనం సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం సంగతి గుర్తుంచుకుందాం. ఏ సమస్యలు వచ్చినా మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నా. మా సభ్యులకు ఐక్యత అవసరం. ఇక సినిమాల విషయానికి వస్తే మంచు విష్ణు ప్రస్తుతం కన్నడ సినిమాలో నటిస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. మహాభారత సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముకుంద్, శివబాలాజీ, కౌశల్, సురేఖ వాణి, స
స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రతి ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులకు విన్నతి: సన్నిహితమైన విషయాలపై మా సభ్యులు స్పందించొద్దు. సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవటమే మంచిది. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మనం సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం సంగతి గుర్తుంచుకుందాం. ఏ సమస్యలు వచ్చినా మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నా. మా సభ్యులకు ఐక్యత అవసరమని తన ప్రకటనలో పేర్కొన్నాడు మంచు విష్ణు. ఇక సినిమాల విషయానికి వస్తే మంచు విష్ణు ప్రస్తుతం కన్నడ సినిమాలో నటిస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇదివరకే చెప్పొచ్చాడు మంచు విష్ణు. మహాభారత సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముకుంద్, శివబాలాజీ, కౌశల్, సురేఖ వాణి, సప్తగిరి, ఐశ్వర్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటన, తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చారు. ఈ విషయంపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో మంచి ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా పోలీసుల కేసు దాకా వెళ్లాయి. ఇటీవలే మంచు విష్ణుపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు మనోజ్. ఈ సంఘటనలకు సంబంధించి చిత్ర పరిశ్రమ నుంచి పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడు హోదాలో మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. మా కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య బంధాలతో కలిగి ఉంటారు. సహకారం, కృతజ్ఞతపై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది. హైదరాబాద్ లో తెలుగు సినిమా పరిశ్రమ
పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రతి ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులకు విన్నతి: సన్నిహితమైన విషయాలపై మా సభ్యులు స్పందించొద్దు. సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవటమే మంచిది. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మనం సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం సంగతి గుర్తుంచుకుందాం. ఏ సమస్యలు వచ్చినా మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నా. మా సభ్యులకు ఐక్యత అవసరమని తన ప్రకటనలో పేర్కొన్నాడు మంచు విష్ణు. ఇక సినిమాల విషయానికి వస్తే మంచు విష్ణు ప్రస్తుతం కన్నడ సినిమాలో నటిస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. మహాభారత సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముకుంద్, శివబాలాజీ, కౌశల్, సురేఖ వాణి, సప్తగిరి, ఐశ్వర్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటన, తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చారు. ఈ విషయంపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో మంచి ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా పోలీసుల కేసు దాకా వెళ్లాయి. ఇటీవలే మంచు విష్ణుపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు మనోజ్. ఈ సంఘటనలకు సంబంధించి చిత్ర పరిశ్రమ నుంచి పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడు హోదాలో మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. మా కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య బంధాలతో కలిగి ఉంటారు. సహకారం, కృతజ్ఞతపై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది. హైదరాబాద్ లో తెలుగు సినిమా పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రతి ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులకు విన్నతి: సన్నిహితమైన విషయాలపై మా సభ్యులు స్పందించొద్దు. సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవటమే మంచిది. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మనం సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం సంగతి గుర్తుంచుకుందాం. ఏ సమస్యలు వచ్చినా మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నా. మా సభ్యులకు ఐక్యత అవసరమని తన ప్రకటనలో పేర్కొన్నాడు మంచు విష్ణు. ఇక సినిమాల విషయానికి వస్తే మంచు విష్ణు ప్రస్తుతం కన్నడ సినిమాలో నటిస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. మహాభారత సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముకుంద్, శివబాలాజీ, కౌశల్, సురేఖ వాణి, సప్తగిరి, ఐశ్వర్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటన, తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చారు. ఈ విషయంపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో మంచి ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా పోలీసుల కేసు దాకా వెళ్లాయి. ఇటీవలే మంచు విష్ణుపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు మనోజ్. ఈ సంఘటనలకు సంబంధించి చిత్ర పరిశ్రమ నుంచి పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడు హోదాలో మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. మా కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య బంధాలతో కలిగి ఉంటారు. సహకారం, కృతజ్ఞతపై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది. హైదరాబాద్ లో తెలుగు సినిమా పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రతి ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులకు విన్నతి: సన్నిహితమైన విషయాలపై మా సభ్యులు స్పందించొద్దు. సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవటమే మంచిది. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మనం సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం సంగతి గుర్తుంచుకుందాం. ఏ సమస్యలు వచ్చినా మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నా. మా సభ్యులకు ఐక్యత అవసరమని తన ప్రకటనలో పేర్కొన్నాడు మంచు విష్ణు. ఇక సినిమాల విషయానికి వస్తే మంచు విష్ణు ప్రస్తుతం కన్నడ సినిమాలో నటిస్తున్నాడు. తన డ్రీమ్
ప్రాజెక్ట్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. మహాభారత సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముకుంద్, శివబాలాజీ, కౌశల్, సురేఖ వాణి, సప్తగిరి, ఐశ్వర్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటన, తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చారు. ఈ విషయంపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో మంచి ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా పోలీసుల కేసు దాకా వెళ్లాయి. ఇటీవలే మంచు విష్ణుపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు మనోజ్. ఈ సంఘటనలకు సంబంధించి చిత్ర పరిశ్రమ నుంచి పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడు హోదాలో మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. మా కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య బంధాలతో కలిగి ఉంటారు. సహకారం, కృతజ్ఞతపై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది. హైదరాబాద్ లో తెలుగు సినిమా పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రతి ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులకు విన్నతి: సన్నిహితమైన విషయాలపై మా సభ్యులు స్పందించొద్దు. సభ్యులు వ్యక్తిగత